తేజ సజ్జా మాత్రం తన పర్ఫార్మెన్స్తో ఇచ్చి పడేసిండు. థియేటర్లో కూర్చున్న వాళ్ళు అందరికీ అనుమానం ఇచ్చే కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, గూస్ బంప్స్ వస్తుంటాయి. అసలు థియేటర్లో మాత్రం అసలు వేరే లెవెల్ దేవుడిని చూసినట్టు ఉంటుంది. సినిమా మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నరు. గ్రాఫిక్స్, విజువల్స్ ఒకటి వేరే మైండ్ పోతుంది అన్న. థియేటర్లో మాత్రం అసలు ప్రశాంత్ ఈ రేంజ్లో తీస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు థియేటర్స్ ఇవ్వకుండా వేసిన కానీ మూవీకి అసలు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోని చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది మాత్రము. అసలు వేరే లెవెల్ ఉంది అన్న. సినిమా మాత్రం అల్టిమేట్ ఉంది. అండ్ హనుమాన్ సినిమాలో ఈఎఫ్ఎక్స్ అండ్ అవతార్ రేంజ్లో ఉంటుంది అన్నారుగా, ఈఎఫ్ఎక్స్ మాత్రం వేరే లెవెల్. తక్కువ బడ్జెట్తో ఈ రేంజ్లో ఈఎఫ్ఎక్స్ తీసిందంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ రేంజ్లో హనుమాన్ సినిమా చూసిందా వేరే. అసలు సాంగ్స్ అండ్ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. తేజ సజ్జా యాక్టింగ్ మాత్రము, హనుమాన్ బజరంగ్ సాంగ్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక ఫైట్ సీన్స్ ఉంటుంది, వరలక్ష్మి ఫైట్ సీన్స్, అది హైలైట్. థియేటర్ మొత్తం సినిమా మొత్తంలో ఆ ఫైట్ సీన్స్ హైలైట్ అన్న. అసలు ఒక్కొక్క సైన్స్ ఫిక్షన్స్, ఒక కామన్ మైండ్కి హనుమాన్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందో అల్టిమేట్ చూపించిన అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్. గూస్ బంప్స్ వస్తున్నాయి థియేటర్లో. అసలు బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ బస్టర్ హనుమాన్ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సంక్రాంతి విన్నర్ మాత్రం ఇదే సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.